శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఆఖరి కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ. అందరూ పూజ గుడికి వెళ్ళడం హడావిడిలో ఉన్నారా? నా పూజ అన్నీ అయిపోయాయి. అయితే నిన్న నేను చేసిన నా పనులు బాధ్యతలకి చాలామంది కనెక్ట్ అయ్యారు, వెంటనే రెస్పాండ్ అయ్యారు. వాళ్ళ పనులు వాటి గురించి కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఎందుకు అవతల వాళ్ళు అలా ఉంటారో అన్నది ఏంటంటే, నాకు ఎన్ని బాధ్యతలున్నా ఎన్ని పనులున్నా, నేను ఇదివరకు ఆల్రెడీ చెప్పాను నాకు 4 ఆపరేషన్లు అయ్యాయి వరుసగా అని చెప్పి. వాటి వల్ల నేను చాలా వీక్ అయ్యాను. నేను లేకపోతే చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఇప్పటికీ ఉంటాను, కానీ అప్పుడు నాకు తెలుస్తుంది కదా ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్నో. అలా లేకపోయినా సరే, ఒంట్లో ఎలా ఉన్నా, నా బాధ్యతలు ఎలా ఉన్నా, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటానండి. చాలామందికి అది నచ్చకపోవచ్చు. అంటే నవ్వుతూ ఉండి వాళ్ళకి ఏమీ ఆరోగ్యం బాగుంటుంది, సమస్యలు ఉండవు, ఇంకే అక్కడికి రావచ్చు ఇక్కడ రావచ్చు అని అనుకుంటారు. కానీ లోపల సహకరించాలి కదా. అయితే నవ్వుతూ ఉంటే ఎవరేమనుకున్నారా అని మన నవ్వును మానకూడదు. మన స్వభావం అది. మనకే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నవ్వుతూ ఉంటే అదొక ఇది మన మన మనసుకి అందం, మనిషికి అందం. నవ్వుని ఎప్పుడు తీయకూడదు. కొంతమంది అంత నవ్వు మొహాలు అయ్యి ఉండకపోవచ్చు. మా ఇంట్లోనే మా వారు, ఆయనకి రవ్వంత తేడా వస్తే అస్సలు మూడ్ డైవర్ట్ చేసుకోరు. చాలాసేపు అలా సీరియస్గా ఉంటారు. నేను అలా ఉండలేను. ఒకవేళ నాకు కోపం వచ్చినా కాసేపటి వరకే, అంతే. అంతేగాని అలా డే అంతా అలా గడపలేను. నా మొహాన్ని ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. అలా ఉంటేనే మంచిదని కూడా నా ఉద్దేశం. ఆ పాజిటివ్నెస్ని కొంతమంది తట్టుకోలేరు. అంతకన్నా ఏమీ లేదు. ఎవరు అలా ఉన్నా సరే, మీరెవరైనా అలా ఉన్నా తట్టుకోలేరు జనాలు. అది సంగతి అండి. అందరూ శివనామస్మరణతో చక్కగా ఈరోజు మంచిగా గడపండి. కార్తీక మాసం ఇంకా అయిపోతుంది కదా. ఉంటాను. మీ విజయ పన్నాల.